హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బానే ఉన్నాము. ఆషాఢ మాసం వచ్చింది కాబట్టి ఇంక గోరింటాకులు చాలామంది పెట్టుకుంటారు. గోరింటాకు అంటే చాలా మందికి ఇష్టం కాబట్టి, ఆషాఢంలో తప్పనిసరిగా పెట్టుకుంటారు కాబట్టి, అయితే ఈ గోరింటాకు ఈసారి మా పక్కింటావిడ ఇచ్చింది నాకు. గోరింటాకు రుబ్బేటప్పుడైతే నాకు తెలిసిన చిన్న చిట్కా చెప్తానండి. గోరింటాకు బాగా పండాలంటే, గోరింటాకు రుబ్బేటప్పుడు ఏం చేయాలంటే, కొంచెం చింతపండు, కొంచెం పెరుగేసుకోండి. నానబెట్టిన చింతపండు వేసుకోండి. నేనైతే మర్చిపోయి చిన్నదేసేసాననమాట. మీరైతే నానబెట్టిన వాటరేయండి, కొంచెం పెరుగేయండి. ఆల్రెడీ నేను వాటరేసాను కాబట్టి, అందులో అలా చింతపండేసాను. వాటరేస్తే నలుగుతదనమాట. ఇలా ఏస్తే మళ్ళీ మిక్సీకి తగులుతదని చెప్పి చెప్తున్నాను. ఈ 2 మిక్స్ ఎయ్యండి. కొంచెము పెరుగు, కొంచెం చింతపండేసి మిక్సీ కొట్టుకోండి. ఇగోండి నేనే పెట్టుకున్నాను. 1:30కి పెట్టాను. గంటన్నర ఉంచాననమాట. అంటే చాలా బాగా పండింది. నేనెప్పుడేసినా గోరింటాకు రుబ్బినా ఇలానే చేస్తాను. చూడండి చాలా ఎర్రగా పండిందనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి.